మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము. బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా.
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా. పరిపాలనలో చాలా అర్థకష్టాలు పడి పింఛన్లు తీసుకోవాలంటే పడిగాపులు కాచి పింఛన్లకు కాపులా ఉండే ఆదోని బిడ్డన్నా సాయి ప్రసాద్ రెడ్డన్నా అంటే మనకెవడన్నా ఎనకుంది జగనన్నా. నువ్వు చేసిన అభివృద్ధికి తేజేనన్నా, ప్రజల పక్కనే నువ్వు నిలబడ్డావన్నా. ఓటడిగే హక్కు ఇంకెవడికిద్దన్నా, ఈ ప్రజలే నిన్ను మళ్ళీ గెలిపిస్తారన్నా. గణగణ గణ గంటలే మోగించాలి, సాయన్ననే మళ్ళీ ఇక గెలిపించాలి. గిరగిర గిర ఫ్యాను గుర్తు కోటేయాలి, వైసీపీ జెండానే ఎగరేయాలి. విలువ నీడలేని పేదవాళ్ళకే ఇల్లు స్థలాలేమో ఇచ్చినవన్నా. విద్యార్థులకే ఆశే నువ్వు, ప్రతి కాలేజీ చక్కదిద్దావు. నిరుపేదవాడి వైద్యం కోసం హెల్త్ కేర్ యూనిట్ కట్టినవన్నా. అభివృద్ధికి కొలమానం నువ్వు, మన ఊరంతా బాగు చేశావు. గణగణ గణ గంటలే మోగించాలి, సాయన్ననే మళ్ళీ ఇక గెలిపించాలి. గిరగిర గిర ఫ్యాన్ గుర్తు కోటేయాలి, వైసీపీ జెండానే ఎగరేయాలి. అరెరెరె ఆదోని ప్రజల ఆశే నువ్వు, నవరత్నాలే పంచినవన్నా. జగనన్నే మన వెంటనుండగా ప్రతిరోజు ఇక పెద్ద పండగ. అమ్మ ఒడి అంటూ పంచినవన్నా, ప్రతి ఒడి మారెను గుడిలా అన్నా. రైతు భరోసా కేంద్రాలన్నా, రైతన్నలకే అండ సాయన్నా. గణ 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 గంటలే మోగించాలి, సాయన్ననే మళ్ళీ ఇక గెలిపించాలి. గిర 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 ఫ్యాన్ గుర్తు కోటేయాలి, వైసీపీ జెండానే ఎగరేయాలి. గణ 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 గంటలే మోగించాలి, సాయన్ననే మళ్ళీ ఇక గెలిపించాలి. గిర 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 ఫ్యాన్ గుర్తు కోటేయాలి, వైసీపీ జెండానే ఎగరేయాలి. పాత మనిషి మాకి అన్ని చేసినామమ్మా, అన్ని వచ్చినవి చూస్తున్నాము. ఇంటికాడ ముసలోడు యాడికి పోకున్నాడు, పెంచి ఇస్తున్నాడు. మాకి మోకాళ్ళ నొప్పులు కొడుకున్నాడు. రెండేమా ఎంపీది ఎమ్మెల్యే రెండే కొడుకులు అంటే మళ్ళీ పెద్ద కొడుకు మన పెద్ద కొడుకు కరెక్ట్ కరెక్ట్. మాకి పుట్టుకోకున్నా కానీ వాయమ్మ కన్నా పుట్టింది, ఆయమ్మ పుట్టింది. ఆయమ్మ పుట్టినే మాకు పుట్టింది కొడుకు. కొడుకు చేసుకుంటే మందికి వేస్తే ఊరుకుంటారా? తిన్నాక విశ్వాసం విశ్వాసమ్మా. ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళకి ములాజు ఉంటుంది, కానీ పెట్టి నీటికి పోతామా పెట్టుకోకుండా పెట్టి ఇల్లు చూపియాలా పెట్టుకోకలేదు చూపియాలా. పెట్టి ఇల్లు చూపిస్తే వాళ్ళకి చాలా కాలం అనుకుంటాం. అరవై చేతుల కూరేస్తే 60 ఏళ్ళు గ్యాపం ఉంటుంది. వాళ్ళ నాయ మళ్ళం పెట్టామమ్ము పిల్లలప్పుడు ఊర్లోకి అన్నం పోతే నాన్న చేతికి వచ్చినాక భూమి పోయి ఒక 2 బిడ్డలేనాక నువ్వు అన్నం పెట్టి ఇంటికి అమ్మంటే శబాషి బిడ్డ అనేది చూసినమ్మ. నా వయసు చూసినాం అప్పుడు.
వాడి గోమదిగా సాము ఏమడగరా